ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ లాంటి మూవీస్ని రిజెక్ట్ చేశారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇందులో ఫస్ట్ మూవీని మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ అన్న ఎంతగానో రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నెంబర్ 5 నాయక్. వివి వినాయక్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఫస్ట్ ప్రభాస్ అన్నని హీరోగా అనుకున్నారు. కానీ ప్రభాస్ అన్న మిర్చి మూవీలో బిజీగా ఉండడం వల్ల మూవీని అయితే రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ మూవీని రామ్ చరణ్ అన్న ఓకే చేశారు. నెంబర్ 4 డాన్ సీను. రవితేజ్ అన్న హీరోగా నటించిన ఈ మూవీలో ముందుగా ప్రభాస్ అన్నని అనుకున్నారు. కానీ ప్రభాస్ అన్న వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం వల్ల, అలాగే ఇలాంటి ఫన్నీ రోల్స్ నాకు సెట్ అవ్వవు అని రిజెక్ట్ చేశారు. నెంబర్ 3 బృందావనం. డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు ఈ మూవీ స్టోరీని ముందుగా ప్రభాస్ అన్నకి చెప్పారు. కానీ ప్రభాస్ అన్న అప్పుడు డార్లింగ్, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్తో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ మూవీని ఎన్టీఆర్ అన్న చేశారు. నెంబర్ 2 ఆర్య. డైరెక్టర్ సుకుమార్ గారు ముందుగా ఆర్య మూవీకి ప్రభాస్ అన్న అయితే బాగా ఉంటారనుకొని ప్రభాస్ అన్నకి కథ చెప్తే, కానీ డార్లింగ్కి వన్ సైడ్ లవర్గా యాక్ట్ చేయడానికి ఇష్టం లేదు, అలాగే ఆ రోల్కి తను సెట్ కానని చెప్పి రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ మూవీని అల్లు అర్జున్ అన్న చేశారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 1 సింహాద్రి. ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సింహాద్రి మూవీ కోసం ముందుగా ప్రభాస్ అన్నని అనుకున్నారు. కానీ ప్రభాస్ అన్న ఆ రోల్కి ఫిట్ కాను, అలాగే స్టోరీ పైన నమ్మకం లేకపోవడంతో ప్రభాస్ అన్న రిజెక్ట్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ అన్న ఈ మూవీని చేశారు. తీరా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత ప్రభాస్ అన్న చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు.